అందరికీ నమస్కారం. నేను మీ సుగురు. ఈరోజు అయితే మాత్రం మనం యూకేలో ఒకానొక చారిత్రాత్మకమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అది వచ్చేసి స్టోన్ హెంజ్ వచ్చేసి 5000 ఇయర్స్ బ్యాక్ మ్యాసివ్ స్టోన్ కన్స్ట్రక్షన్ అనేది జరిగిందనమాట. అక్కడ అసలు ఆ స్టోన్స్ ఇప్పటికి కూడా ఎలా మూవ్ చేశారు, ఎలా కన్స్ట్రక్షన్ అనేది జరిగింది అనేది ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్క్ అనమాట యూకేలో. కానీ ఈ స్టోన్ హెంజ్కి వచ్చేసి ఆ 5000 ఇయర్స్ చరిత్ర ఉండడం వలన ఒకటి, అండ్ తర్వాత వచ్చేసి రెండో రీజన్ వచ్చేసి దీనికి యునెస్కోలో స్థానం వచ్చింది దాని నుంచి. అండ్ దాని తర్వాత మనం పోబోయే ప్లేస్ వచ్చేసి బాత్ అనమాట. సో బాత్ కూడా యునెస్కోలో ప్లేస్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడంతా కూడా మనకు లార్డ్ ఆఫ్ హాట్ స్ప్రింగ్స్, తర్వాత వచ్చేసి మ్యాసివ్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దాని చరిత్రను తెలుసుకుంటూ వెళ్దాము. సో ఈ రోజుకైతే మాత్రము మీకు ఖచ్చితంగా వీడియో మాత్రం అదిరిపోతుంది. ఎండ్ టు ఎండ్ మొత్తం ఆర్కిటెక్చర్ వైజ్ కానీ, హిస్టరీ వైజ్ కానీ, తర్వాత వచ్చేసి వీళ్ళ కంప్లీట్ టెక్నాలజీ వైజ్ కానీ అన్నీ మీకు చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్. ఖచ్చితంగా అయితే మాత్రం మీకు ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. చాలామంది ఏంటంటే లైక్ చేయకుండా చూస్తున్నారు వీడియో, దానివల్ల రీచ్ తక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఫ్యూచర్ వీడియోస్ అయితే మీకు వస్తాయి అన్నమాట. ఈరోజు టెంపరేచర్ అయితే 13 degrees ఉంది రగ్బీలో. సో రగ్బీ నుంచి మనకు స్టోన్ హెంజ్కి వెళ్ళడానికి 2.5 hours జర్నీ అనమాట. ఈరోజు వెదర్ అయితే కొంచెం చల్లగానే ఉంది. మొత్తం 13 degrees ఉంది. కాకపోతే బాగా విండీగా ఉండడం వల్ల 13 degrees ఉన్నా సరే బాగా చల్లగా అనిపిస్తుంది. చూడండి, అసలు మీకు చాలా క్లౌడీగా కూడా ఉందన్నమాట. కంప్లీట్ ఎన్విరాన్మెంట్ మీకు ఇక్కడ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి, ఫుల్ క్లౌడీ ఉంది. ఇక్కడ నుంచి స్టోన్ హెంజ్ అయితే మనకు 120 miles ఉంది. దగ్గర దగ్గర 3 hours పడుతుంది. ఎందుకంటే మనకు మోటార్ వే కనెక్టివిటీ అనేది తక్కువ, మొత్తం కంట్రీ రోడ్స్ ఉంటాయి. సో కంట్రీ రోడ్స్లో మనకు స్పీడ్ లిమిట్స్ ఉంటాయి కాబట్టి దగ్గర దగ్గర 3 గంటలు పడుతుంది. అక్కడి నుంచి బాత్కి వచ్చేసి ఓన్లీ 40 minutes. సో 120 miles 3 hours ఇక్కడ రగ్బీ నుంచి స్టోన్ హెంజ్కు, అండ్ స్టోన్ హెంజ్ నుంచి బాత్కి వచ్చేసి 40 minutes పడుతుంది. సో మొత్తానికి అయితే బయలుదేరిపోదాం. సర్వీస్ సెంటర్ దగ్గర అయితే వచ్చినాము. ట్రై చేద్దామా? నాకు కూడా బాగుంది. నేను కూడా ట్రై చేస్తాను. గొల్లి కూడా ట్రై చేసింది, చాలా బాగుంది. అండ్ పిల్లలకు కూడా చీజ్ ప్లస్ ఆనియనే కాబట్టి బాగా నచ్చుతుంది. మాకైతే మాత్రం అదిరిపోయింది. హాట్గా ఉంది, చాలా బాగుంది. 100 billion బాగుందంట. సో ఈ 100 billion చీజ్ ఆనియన్ పేస్ట్రీకి 100 billion లైక్స్ కొట్టండి. ఓకే, డోంట్ ఫర్గెట్. అండ్ దాంతోపాటు కోస్తా కాఫీ ఆల్వేస్ గ్రేట్ కాంబినేషన్. కోస్తా కాఫీ మీకు తెలిసిందే, ఎక్కడ దొరికినా సరే మనం పెద్దది వేస్తాము, పెద్దది లేకుంటే మనకు ఎక్కదు. సో యూ వాంట్ టు సే వన్ మోర్ థింగ్? వాట్ ఈస్ దాట్? Costa coffee, yummy, delicious, tasty, Costa coffee. Please like, share and subscribe. Bye. Nice to meet you. చూడండి, సర్వీస్ సెంటర్ ఎంత అద్భుతంగా ఉందో. మీరు ఎక్కడైనా సీటింగ్ తీసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా మేనేజింగ్ బై ది కోస్తా. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇది మొత్తము మనకు ఆల్మోస్ట్ ఒక 1000 members దాకా పట్టేంత ఉంది స్పేస్. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రము. ఇక్కడ KFC, తర్వాత వచ్చేసి ఇటు వచ్చినామంటే మొత్తం మనకు వెండింగ్ మిషన్ లాగా ఉంది. అండ్ ఇటు సైడ్ వస్తే మాత్రం మొత్తము మన రెగ్యులర్ కోస్తా తోస్తా అనమాట, మన కోస్తా కాఫీ. సో చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా లైవ్లీగా కూడా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని సర్వీస్ సెంటర్స్ ఇక్కడ చూడండి, వెనకాల కోస్తా కాఫీ కనపడుతుంది కదా, అదే అనమాట. సో మన ఫేవరెట్ ఇది. అండ్ ఇక్కడ బర్గర్ కింగ్ కూడా ఉంది వెనకాల చూస్తే మీరు. సో బర్గర్ కింగ్ అండ్ దాంతోపాటు ఎమండేస్ ఫుడ్, WH స్మిత్ అనేవి ఎక్కడ చూసినా ఉంటాయి. WH స్మిత్ ఇది. అండ్ కుక్క వచ్చింది లోపలికి, భయంకరంగా ఉంది కుక్కలు మాత్రం.
ఈ కుక్కలు చూస్తే ఉమా చెప్పినప్పటి నుంచి భయం అవుతుంది ఎక్కడ కరుస్తాయో అని చెప్పేసి. House, can't we? Okay. మస్తుంది, కాకపోతే ప్లేస్ మాత్రం అదిరిపోయింది, నచ్చింది. ఇక్కడ చూడండి చిన్ని పాప ఎంజాయ్ చేస్తుంది యాక్చువల్గా లోపలంతా కూడా. మీకు చూపిద్దాం అనుకున్న లోపల పారిపోయింది. హలో గర్ల్స్, వాట్ యు వాంట్? No, I'm just checking with them. Running. Come, let's go. See this. సో ఇది ఎంట్రన్స్ మనకు. ఇక్కడి నుంచి మొత్తం లోపలికి మనం ఇందాక చూపించా కదా ఏరియా అంతా వస్తుంది. అండ్ ఇందాక తిన్న చీజ్ ఆనియన్ పేస్ట్రీ అయితే ఇక్కడ తీసుకున్నాం అనమాట మేము. అదిరిపోయింది కదా టేస్ట్ అయితే. హాయ్ బ్రో, ఓకే టు బి ఆన్ కెమెరా? ఓకే, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఫ్యూ థింగ్స్ ఇఫ్ యు ఆర్ ఓకే. సో ఇక్కడైతే బ్రదర్ని అడిగినాను వాళ్ళ బ్రాండ్ గురించి చెప్పని చెప్పేసి ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నాడు. సో ఓకే, లెట్స్ టాక్ అబౌట్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? I'm not too bad, how are you? I'm doing well, thank you. And would you like to say something about the items that you are selling here? Yeah, so obviously we sell pasties. We do sell a lot of them. Yeah. Culturally, Cornish food from the south west. I don't know. Oh, Cornish So- food from Southwest. Yeah. Yeah. It's like a Cornish traditional food. Yeah, they are really popular up and down the UK now though. Oh, okay. The more popular ones are the traditionals. They've got beef, Potato, sweet and onion. beef, potato, swede and onion in them. And the most popular vegan option are the cheese and onion. Yeah, that we tried actually. It's really amazing. The cheese and onions pasty is my recommendation as a vegetarian. Yeah, so the cheese and onion are really popular. So are the traditionals. But yeah, they're not too bad for you, and they're really filling. So Yeah. So the traditional one is, what are the ingredients? the traditional comes with beef, potato, swede and onion. Okay. Beef, potato, swede and onion. Okay, perfect. And when it was started? If you are when the shop or brand was started? I'm not sure. Okay. It's been open for a long time though. Like, And do you got multiple stalls or this is Yeah, only? so we've got multiple stores up and down the UK. Well, we only do motorway stations or service stations. Okay. But they're up at all down the M4. They're on the what else are they? M4. you can get Almost all the motorways, I guess. yeah, motorways, A roads, also in some towns. Okay. Yeah, So all the service centers. So Yeah, so we are a lot more common on motorways, but like service stations, but not. We do have a couple in like town centres, stuff like that. perfect. And do you know revenue of these for this year or Pardon? revenue of these for this year? Revenue. for this No year. idea. Oh, okay. No worries. I can check online anyway. Thank you so much. No problem. And have a nice day. Have a nice day, bro. చూడండి ఓపెన్ ట్యాప్ కారు. వింటర్ అంతా నాకు తెలిసి 6 నెలలు ఇంట్లో 6 నెలలు బయట ఉంటుంది అనుకుంటే ఈ కారు. వింటర్లో ఇది వేసుకొచ్చినాడంటే అయిపోతాడు మనిషి. కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. బ్రాండ్ ఏదో కనబడట్లేదు దీంట్లో జూమింగ్ చేసినా కూడా. ఏంది? BMW. చూస్తుంటే సత్యనారాయణ లెక్క ఉన్నాడు, గుండు కొట్టించి మనిషి నుండా ఉన్నాడు. స్టోనేజ్కి అయితే వచ్చేసినాము. అస్సలు అద్దరిపోయింది వ్యూ అయితే మాత్రము. ఒక్కసారి చూడండి, మొత్తం ఫుల్ గ్రీనరీ, ఓపెన్ ప్లేస్, ఇదంతా కూడా ట్రీస్. అక్కడ మీకు కనబడుతున్నవన్నీ ట్రీస్. ఇక్కడంతా కూడా ఒక షెడ్ లాగా ఏదో పెట్టినారు. అండ్ మ్యాక్సిమం ఇండియన్సే ఉన్నారు. మ్యాక్సిమం ఇండియన్సే ఉన్నారు. పిల్లలు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. ప్లెజెంట్గా ఉంది. వెదర్ కూడా అద్దరిపోయింది. రెయిన్ ఉంటుందేమో అనుకున్నాం కానీ రెయిన్ కూడా ఏం లేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ చూడండి అసలు ఈ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. అస్సలు అదిరిపోయినాయి. ఈ ఫ్లవర్స్ మీకు కనబడుతున్నాయి అనుకుంటున్నాను. సూపర్ ప్లేస్ ఇది యాక్చువల్గా. అండ్ ఫుల్ ఓపెన్ ప్లేసు, ఫుల్ నైస్ వెదర్ కూడా. ఈ క్లౌడీగా ఉంది. ఈరోజు 13 degrees ఉంది. అండ్ గాలి మాత్రం చంపుతుంది యాక్చువల్గా. పిల్లలు అయితే ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు అక్కడ.
లా 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 లా. వచ్చేసినాము. ఇంగ్లీష్ హెరిటేజ్ స్టోన్ హెంజ్ అని రాశారు చూసారా, ఇలా ఉంటుంది లోపలంతా. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అది అంతా కూడా. ఇక్కడ చూడండి, ఇట్ వాస్ క్లియర్లీ రిటర్న్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో 1986లో ఇది ఎంట్రీ ఇచ్చిందనమాట. సో మనకు 1986లో యునెస్కో వాళ్ళు దీన్ని హెరిటేజ్ లాగా రికగ్నైజ్ చేసినారు. అండ్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి 29 మార్చ్ 28 సెప్టెంబరు 9:30 AM to 7 PM ఉంటుంది. కానీ అదే 29 సెప్టెంబర్ 27 మార్చ్ అయితే 9:30 AM to 5 PM వరకు ఉంటుంది. ఈవినింగ్ 5 వరకు ఉంటుంది 9:30 నుంచి. 25 డిసెంబర్ మాత్రమే క్లోజ్ ఉంటుంది. అండ్ మిగిలిన అన్ని రోజులు ఓపెన్ ఉంటుంది. సో 25 డిసెంబర్ క్లోజ్ ఉంటుంది. మిగిలినవి టైమింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మార్చ్ టు సెప్టెంబర్ అయితే 7 PM, ఎందుకంటే అప్పుడంతా కూడా మీకు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సెప్టెంబర్ టు మార్చ్ అయితే మాత్రము 9:30 మార్నింగ్ నుంచి 5 PM వరకు ఉంటుంది అనమాట. సో మేజర్ వచ్చేసి ఇది యునెస్కోలో స్థానం సంపాదించడము. ఈ రాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బిగ్గెస్ట్ రాక్స్ను ఎలా తెచ్చి ఇక్కడ పెట్టినారు అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సో మోస్ట్ లైక్లీ చూద్దాము లోపలికి వెళ్ళేసి. ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది, బాగా నచ్చింది. ఇప్పుడు నా వెనకాల ఉన్నదాన్ని ఎయిర్ మ్యాన్స్ క్రాస్ అంటారు. సో ఈ దాన్ని వచ్చేసి ఎయిర్ మ్యాన్స్ క్రాస్ అంటారు. ఎయిర్ మ్యాన్స్ క్రాస్ వచ్చేసి 1912లో ఇద్దరు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడ ల్యాండ్ చేయడానికి వెళ్ళేసి క్రాష్ అయ్యి చనిపోయినారనమాట. సో వాళ్ళ రిమెంబరెన్స్ కోసం అని చెప్పేసి దీన్ని పెట్టారు. సో ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషను కంప్లీట్గా. సో దీని పేరు వచ్చేసి ఎయిర్ మ్యాన్స్ క్రాస్ విత్ క్రాష్ అనుకోవచ్చు. సో వీళ్ళు దేనికైనా సరే అంత రెస్పెక్ట్ ఇస్తారనమాట. అంటే బేసికల్గా అప్పుడెప్పుడో 1912 చచ్చిపోయిన వాళ్ళకు ఒకటి ఏదో పెట్టేసి స్తూపము, అది ఇప్పటికి కూడా ఒక మెమోరియల్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు చూడండి, వాళ్ళ కోసం పెట్టిన మెమోరియల్ ఇది ఆ మెమోరియల్ అనమాట. చూడండి, అప్పుడు అందరు మిలిటరీ వాళ్ళందరూ వచ్చారు. సో వీళ్ళు యాక్చువల్గా ఈ ఎయిర్ క్రాఫ్ట్ను ల్యాండ్ చేయడానికి వెళ్ళేసి క్రాష్ అయ్యి చనిపోయినారనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసింది ఇది. 1912 నుంచి అది అలాగే ఉంది చూడండి. అసలు అంటే అప్పుడు పెట్టిన రాక్ ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉండడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాకు. అసలు బాగుంది. మనమైతే మన కార్ను అక్కడ పార్క్ చేసినాము. అక్కడి నుంచి ఇలా అంతా నడుచుకుంటూ వచ్చేసి ఈ దాని నుంచి లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది ఎయిర్ మ్యాన్స్ క్రాస్ చెప్పాను కదా, మెమోరియల్. అండ్ ఇక్కడి నుంచి మనము స్ట్రైట్గా వెళ్తే లోపల మనకు ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట. సో దాని టైమింగ్స్ అయితే మీకు చెప్పాను కదా, టైమింగ్స్ అయితే మర్చిపోవద్దు. ఒకవేళ ఆ టైమింగ్స్ మిస్ అయితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కోసారి క్లోజ్ అయ్యే ఎక్కువ ఉంటుంది మీకు. డెఫినెట్గా ఇక్కడ టైం అంటే టైమే అనమాట. సో ఇక్కడంతా షెడ్లు ఇందాక అక్కడి నుంచి చూపించాం కదా, ఆ షెడ్స్ అంతా కూడా ఈ టికెటింగ్ కోసం ఉన్నట్లుంది. ఇది చూడండి మొత్తము ఇక్కడ ఉంది కదా, ఇదంతా కూడా మీరు ఇక్కడికి వచ్చేసి టికెట్లు తీసుకోవచ్చు అనమాట. సో టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు ఆ టికెటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఇదిగోండి ఇది టికెటింగ్ సెంటర్. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. క్యూ అయితే బాగా పెద్దగానే ఉంది. సో ఇక్కడ చూస్తే మీకు టుడేస్ టికెట్స్, టుమారోస్ టికెట్స్, ప్రీ బుకింగ్ టికెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నా ముందరనే ఉంది, మీకు చూపిస్తాను. 5000 years బ్యాక్ రాక్ చూడండి, అస్సలు ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది టచ్ చేస్తే కూడా చాలా స్మూత్ ఉంది. చూడడానికి రఫ్ సర్ఫేస్ లాగా అనిపిస్తుంది కానీ స్మూత్ ఉంది. ఇదంతా కూడా 5000 years బ్యాక్ ఫామ్ అయిన రాక్ అనమాట ఇది. సో దీని మీదకి ఎక్కకూడదు అన్నారు, కానీ ఇది చూడండి మొత్తము మీకు ఇక్కడ దీని మీద ఇలా పెట్టారనమాట. సో కింద అంతా కూడా చెక్క పెట్టేసి ఇదంతా కూడా మొత్తము రోప్స్తో కట్టేసినారు. సో అప్పుడు తెచ్చినప్పుడు ఇలాగే తెచ్చింటారేమో అనుకుంటున్నాను నేను. సో ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు
ఈ రాక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద రాక్ను ఎక్కడి నుంచో పట్టుకొచ్చేసి ఇక్కడ పెట్టారనమాట మాన్యుమెంట్స్కు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అసలు టచ్ చేస్తేనే అదొక రకమైన ఫీల్ వస్తుందన్నమాట. అంటే మన రెగ్యులర్ రాక్కు చాలా డిఫరెంట్గా ఉంది. ఆ ఏజ్ అంత 5000 ఇయర్స్ బ్యాక్ రాక్ అనే లోపు ఆ ఫీలే మారిపోతుంది యాక్చువల్గా. అండ్ ఇక్కడైతే మొత్తము రోప్స్తో కట్టేసినారనమాట. చూడండి అంతా కూడా రోప్స్తో కట్టేసినారు. ఈ మూల నుంచి ఆ మూల వరకు చాలా పెద్ద రాకు. ఆ టైంలో 5000 ఇయర్స్ బ్యాక్ ఇంత పెద్ద రాకు. ఇప్పుడంటే టెక్నాలజీ డెవలప్ అయింది, తీసుకొచ్చినారు అంటే అర్థం ఉంది. కానీ ఆ టైంలో ఇంత పెద్ద రాకుని తీసుకురావడం అనేది అమేజింగ్ అనమాట. అసలు ఎలా తీసుకొచ్చినారు, ఎలా ట్రాన్స్పోర్ట్ చేసినారు అనేది ఇప్పటికి కూడా అంత చిక్కడం లేదు. 1986లో దీనికైతే యునెస్కోలో ప్లేస్ దక్కిందనమాట. చూడండి ఇంత పెద్ద రాక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. మన లోపలికి పోతే ఇంకా డీటెయిల్గా చూడొచ్చు. 5000 సంవత్సరాల ముందరి స్టోన్ ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నారా? అది నా ముందరనే ఉంది. ఎక్కడి నుంచో వచ్చినాను చూడడం కోసం అని చెప్పేసి దగ్గర 4.5 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాము. చూడండి మొత్తం మచ్చలు పడింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఏదో ఎల్లోయిష్గా కూడా ఫామ్ అయింది, ఏంటనేది తెలీదు. ఎల్లోయిష్ అండ్ గోల్డిష్గా ఉంది అనమాట. సో మన దగ్గర కాగి బంగారం రాళ్ళు ఉంటాయి చూసినారా, అలా ఉంది. ఆల్మోస్ట్ 5000 ఇయర్స్ నుంచి ఇది ఉందన్నమాట. అంటే 3000 BC నుంచి స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ మొత్తము స్టోన్ కూడా చాలా హైట్ ఉంది. ఇది ఆల్మోస్ట్ నా హైట్ ఉంది. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలీదు. చూడండి ఇంకా ఎంత వెనక్కి వెళ్ళినా సరే వస్తూనే ఉందన్నమాట. అండ్ దాని పక్కనే ఇంకొక స్టోను. సో ఈ స్టోన్స్ అన్నిటికి కూడా ఏవో మచ్చల్లాగా వచ్చినాయి. మరి అవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫామ్ అయినాయా లేకపోతే అది ఉండడమే ఆ స్టోన్ నేచరే అంతేనా అనేది తెలియదు. కాకపోతే ఇది అనమాట ఈ మొత్తము స్టోను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు చూపించా కదా రాక్, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ మూల నుంచి ఆ మూల వరకు అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. చూద్దాము ఇంకా ఇప్పుడు ఒకవేళ ఈ దాన్ని ఏమన్నా లాగడానికి ట్రై చేద్దాము. మనము బాహుబలి కదా. ఇప్పుడు ఇక్కడ స్టోన్ కనబడుతుంది కదా, ఈ స్టోను, ఈ పెద్ద స్టోను ఏదైతే ఉందో దాన్ని శార్సన్ స్టోన్ అంటారు. సో ఈ శార్సన్ స్టోన్ వచ్చేసి కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ది శాండ్ స్టోన్స్ అనమాట. సో ఈ శాండ్ స్టోన్ ఆల్మోస్ట్ 26 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిందంట. 26 మిలియన్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 2,60,00,000 సంవత్సరాల ముందు. ఇంకా ఒకసారి ఊహించుకోండి ఈ స్టోన్కి ఎంత చరిత్ర ఉందో. ఇది టచ్ చేస్తేనే మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇది శాండ్ స్టోను. అండ్ ఇది వచ్చేసి బ్లూ స్టోన్. సో బ్లూ స్టోన్ వచ్చేసి మామూలుగా మన వోల్కాన్స్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడైతే మాత్రం దీనికి అన్నీ ఓన్లీ వైట్ వే ఉన్నాయి, డాట్స్ అన్నీ కూడా. కానీ యాక్చువల్గా కట్ చేసినప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు కూడా వీడియోలో కొంచెం బ్లూ కనపడుతుంది అక్కడక్కడ. కానీ యాక్చువల్గా కట్ చేసినప్పుడు ఈ స్టోన్ మాత్రము మొత్తం బ్లూయిష్గా ఉండేది. అంటే చాలా మటుకు బ్లూ డాట్స్ ఉండేవి దీనికి. కాకపోతే ఇప్పుడైతే మాత్రము అది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము ఈ క్లైమేట్కు ఎక్స్పోజ్ అయ్యి ఇలా అయిందనమాట. సో ఈ బిగ్ స్టోన్ ఏదైతే ఉందో అది వచ్చేసి శాండ్ స్టోను. అండ్ ఇది వచ్చేసి 2,60,00,000 సంవత్సరాల ముందు ఫామ్ అయింది. ఇది టచ్ చేస్తేనే మీకు తెలిసిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ మనకు ఒకసారి టచ్ చేస్తే ఫీల్ తెలుస్తుంది అన్నారు. ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇది శాండ్తో ఫామ్ అయ్యింది. అండ్ ఇప్పుడు వోల్కానిక్ రాక్ని ట్రై చేద్దాము. ఇది వోల్కానిక్ రాక్. తెలిసిపోతుంది యాక్చువల్గా ఆ ఫినిషింగ్ కానీ ఆ స్మూత్నెస్ కానీ క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. మస్తుంది. సూపర్ అంటే సూపరు. 26 మిలియన్ ఇయర్స్ బ్యాక్ రాక్ను రాజేష్ సుగురు టచ్ చేశారనమాట. సుగురు తెలుగు ట్రావెలర్. సో ఈ స్టోన్ ఏదైతే ఉందో ఇది శార్సన్ స్టోన్ అంటారు. శార్సన్ స్టోన్ వచ్చేసి మొత్తం శాండ్తో ఫామ్ అయి ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఆల్మోస్ట్ 20 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఈ స్టోన్ ఫామ్ అయింది. ఇది గుంజాలి అంటే మనకు 100 స్ట్రాంగ్ పీపుల్ కావాలన్నమాట. సో నాకు తెలిసినంత వరకు బాహుబలిలో మనకు పెద్ద ఇది బల్లాల దేవది విగ్రహం లాగుతారు చూడు, అట్లా లాగాల. కానీ నేను అంతకంటే స్ట్రాంగ్ కాబట్టి ట్రై చేస్తున్నాను. లెట్ మీ ట్రై. ఓకే, టు స్టార్ట్ ఐ నీడ్ టు పుష్ ఇట్ హియర్. స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. కదిలిందా కనపడుతుంది అనుకుంటా మీకు. కదులుతుంది ఇది ఆల్రెడీ. సో హైలీ ఇంపాసిబుల్ అది. సో మొత్తానికి అయితే ఈ 20 మిలియన్ ఇయర్స్ బ్యాక్ స్టోన్ను 100 మెంబర్స్ కలిపి లాగాలన్నమాట. సో ఇలాంటి స్టోన్స్ తెచ్చి ఇక్కడ పెట్టినారు. అదే ఇక్కడ విచిత్రము. సో వెరైటీ ఏంటంటే ఈ స్టోన్ని ఇక్కడికి తెచ్చి ఎలా పెట్టినారు అనేదే యునెస్కోకి ఇంకా ఇంతవరకు కూడా అంతు చిక్కడం లేదు.
ఇప్పుడు నా ముందర 2500 BC టైంలో ఈ స్టోన్ హెంజ్ని ఎవరైతే బిల్డ్ చేసినారో వాళ్ళు ఉన్నటువంటి హౌసెస్ ఉన్నాయి, మీకు చూపిపోతున్నాను. అవి చూడండి, అసలు మన ఊర్లలో ఎలాగైతే గుడిసెలు ఉంటాయో అలాగ ఉన్నాయి అన్నమాట మొత్తము. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అన్నమాట. సో ఈ గుడిసెల్లో వాడిన మొత్తము స్టోన్స్ అంతా కూడా మనకు చూస్తే ఇదంతా కూడా సున్నం రాయి లాగుంది. సున్నం రాయి మన ఊర్లలో ఇప్పుడు మన ఊర్ల సైడ్ వెళ్ళినాము అంటే ఇప్పటికి కూడా చూడొచ్చు ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. ఇదంతా 2500 BC టైంలో ఇలా మొత్తం కర్రలతో కట్టినారు ఇది. అండ్ ఇది వచ్చేసి ఏంటో తెలియట్లేదు, చూద్దాము. ఓకే, ఇది పుల్ల ఏదో మామూలుగా మన ఊర్లలో పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లల్లాగా అనమాట. ఆ పుల్లలతో కట్టింది మొత్తము. కంచె అయితే ఇలా ఉంది, లోపల ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది మొత్తము 2500 BC టైంలో మనోళ్ళు కట్టినారనమాట. అంటే ఆ టైంలో ఈ స్టోన్ హెంజ్ని ఎవరైతే బిల్డ్ చేసినారో వాళ్ళు ఈ హౌసెస్లో ఉండేవాళ్ళు. హౌసెస్ అయితే మాత్రం బాగున్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. ఎంట్రన్సెస్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. మరి అప్పుడు ఆ హైట్లో ఉన్న వాళ్ళకు ఇవి ఎలా పనిచేసినాయో తెలియదు. చూడండి డోరు చూడండి. నేను ఇప్పుడు వీడికి వచ్చినా అంటే నాకు ఆల్రెడీ రూఫ్ తగులుతుంది ఇక్కడ. సో ఇది రూఫ్ ఆల్రెడీ తగులుతుంది. సో మనం ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే లోపలికి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ కాకపోతే ఇది లాక్ అయ్యింది. ఆ లాక్ మరి నెంబర్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఆయన అన్లాక్ చేయొచ్చు మనము. కాకపోతే నాకు తెలిసినంతవరకు ఎవరికి తెలీదు. సో ఇప్పుడు నేను తల పైకి ఎత్తితే నాకు తగులుతుంది అనమాట. ఇది అంత తక్కువ హైట్లో ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసినారు. ఇది చూడండి, అసలు లిల్లీపుట్ హౌస్ లాగుంది. అండ్ నేను ఒకవేళ లోపలికి వెళ్ళాలి అనుకుంటే, సో ఈ బాబు హైట్ ఉంది కరెక్ట్గా, ఈ బాబుకే సరిపోతలేదు హైట్. అండ్ నా హైట్ చూడండి, లోపలికి వెళ్తే ఇది నా పరిస్థితి అనమాట. సో ఇక్కడ తడికెలు ఓపెన్ అయ్యి ఉన్నాయి అనుకుంటా. లోపల నుంచి చూద్దాము ఏమన్నా కనపడుతుందేమో. ఇది చూడండి, లోపల ఇలా ఉన్నాయి, మొత్తం స్టోన్స్తో ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఈ దాంట్లో ఏమన్నా కనపడుతుందేమో చూద్దాము. టు సీ ఎనీథింగ్? నథింగ్, రైట్? యా, ఐ క్యాన్ సీ ఓన్లీ స్టోన్స్. లోపల ఏదో ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఉంది, ఆ టైంలో అయితే ఉండదు అది. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే సేఫ్టీ రీజన్స్ కోసం పెట్టి ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, దీంట్లో ట్రై చేద్దాము ఏమన్నా కనపడుతుందేమో. లోపలికి అయితే వెళ్ళడానికి అయితే ఆప్షన్ లేదు మనకు, ఇది కంప్లీట్గా క్లోజ్ అయ్యింది. ఇది చూడండి, ఇక్కడైతే ఆప్షన్ లేదు. సో ఇక్కడైతే మనకు ఒకటి ఓపెన్లో ఉన్న హౌస్ దొరికింది, దాన్ని చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. ఇది చూడండి, ఇది హౌస్ అన్నమాట. సో ఈ హౌస్ లోపల ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకు. ఇది హౌస్. ఇదైతే అట్లీస్ట్ మనకి ఏంటంటే ఎవరో పాప వచ్చి పడుకోయింది. ఇది చూడండి, మొత్తం వాళ్ళు పడుకోవడానికి కాట్ లాగా ఉందన్నమాట ఇదంతా కూడా ఏరియా. సో ఇలాంటిది ఇది మొత్తము వాళ్ళు మంచంలాగా వాడేవాళ్ళు అనమాట. వాళ్ళు ఒకవేళ నిద్రపోవాలి అనుకుంటే ఇక్కడ నిద్రపోయేవాళ్ళు. అండ్ ఇదంతా కూడా మీకు లైమ్ స్టోన్తో చేసినారు. సో ఇదంతా కూడా లైమ్ స్టోన్ హౌస్. బాగా చల్లగా ఉంది లోపలికి వస్తే. ఇది ఆల్రెడీ ఏంటంటే కోల్డ్ కంట్రీ కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ముట్లలాగా ఏదో అరేంజ్ చేసుకున్నారు. ఇది చూడండి, మన ఊర్లలో ఉంటాయి కదా ఉట్లు, అలా కట్టుకున్నారనమాట. సో ఇది ఏమైనా కావాలనుకుంటే ఇది సెల్ఫ్లాగా పెట్టుకోవచ్చు అనమాట. అటకలు అంటారు మన దగ్గర వీటిని. సో ఇక్కడైతే పాప బజ్జోయింది. నేను ఏందబ్బా అని సడన్గా సర్ప్రైజ్ అయిపోయినాను ఏంటి అనేసి. సో మనం కూడా ఒకసారి పడుకొని చూద్దాము. ఈ స్టోన్ హెంజ్ కట్టిన వాళ్ళ ఇల్లు మీకు ఇప్పుడు చూపిస్తాను. 2500 BCలో ఈ ఇంటి కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇల్లంతా కూడా కట్టెలతో కట్టినారు. ఇది చూడండి, మీకు కనపడుతుంది అనుకుంటాను క్లియర్గా. ఇదంతా కూడా మన ఊర్లలో చూస్తే మనం తడికెలు అంటారు కదా, ఇది చూడండి తడిక. మామూలుగా మనం కర్రలతో తడికెలు చేస్తాం కదా, అట్లుంది. 2500 BCలో మొత్తం మన టెక్నాలజీని వాడినట్టున్నారు. ఇదంతా కూడా సున్నం రాయి వాడినారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు లోపలికి వస్తే మంచిగా లగ్జరియస్ బిల్డింగ్ లాగా ఉంది. పైన అంతా కూడా మొత్తం కర్రలతోనే అనమాట. ఈ కర్రలు ఇందాక చూపించే కదా చిన్నవి, అవి పుల్లలాగా ఉన్నాయి కదా, ఆ పుల్లలతో కన్స్ట్రక్ట్ చేసినారు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు
సామాన్లు అవన్నీ పెట్టుకోవడానికి మన అటకల్లాగా చేసుకున్నారనమాట. అంటే మన క్లాత్స్ కానీ లేకపోతే అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏం వాడేవారో తెలీదు. ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడేమో 2 మంచాలు మంచిగా అరేంజ్ చేసుకున్నారు. ఈ మంచాలు మాత్రము అసలు అద్భుతంగా ఉన్నాయి చూడడానికి. ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే ఎవరు లేరు, ఒకసారి ట్రై చేస్తాను. మామూలుగా అయితే టచ్ చేయకూడదేమో నాకు తెలీదు. ఒకసారి పడుకొని చూద్దాము ఎట్లుందో. మన లగ్జరీ కార్ట్ లాగా ఉంది చూస్తుంటే ఇది మాత్రము. అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మన కార్డ్స్ ఎందుకు పనికిరావు దీని ముందర. మనం ఒక 10,000 పౌండ్లు పెడితే తప్ప ఇలాంటి పరుపు అయితే రాదు. అందుకే వాళ్ళకు అప్పట్లో ఏ నొప్పులు కూడా ఉండేవి కాదు. ప్రశాంతంగా స్టోన్ హెంజ్ను బిల్డ్ చేయడము, వచ్చి ఇక్కడ బజ్జోవడం అనమాట. వాళ్ళకి ఏం లేదు, తినడము, పోవడము, ఆ స్టోన్ను గుంజడం. ఇందాక చూపించారు కదా 100 మంది కలిసి ఆ బలాల దేవ స్టోన్ను తీసుకుపోవడము, ఆడ పెట్టడము, వచ్చేసి ఇక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం అనమాట. మస్తు ఉంది అసలు. ఎక్స్పీరియన్స్ అయితే అద్దరిపోయింది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తూనే ఉండండి. మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది లోపల, చూపిస్తాను మీకు. కొల్లలు నేను చెప్పే కదా, ఇది చూడండి. ఇదంతా కూడా మనకు మన ఊర్లలో ఏవో పుల్లలు అంటారు వీటిని. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. మన ఊర్లలో ఇప్పటికి కూడా ఇలాంటివి కడతానే ఉంటారనమాట. సో నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్గా. కాకపోతే నేను చాలా ఇల్లు చూసినాను ఇలాంటి ఇల్లు మన ఊర్లలో కూడా. ఇక్కడ హైట్ చూస్తే మీరు, ఇది స్లాబ్ చాలా తక్కువ హైట్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ చూడండి నా హైట్కి ఉంది. ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్ళేసి మనము చూద్దాము. ఇదంతా చెప్పే కదా తడికెల గురించి. ఈ ఇంట్లో స్పెషల్ ఏంది అంటే ఎవరో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నట్టున్నారు. సో ఇది చూడండి, ఇది మన దగ్గర గుర్తుందా మీకు? మన ఈవెన్ ఊర్లలో కూడా ఎర్రమట్టితో ఇట్లా వేస్తారనమాట. ఎర్రమట్టి, పసుపు ఇవన్నీ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఆర్ట్ వేసినారు. ఎవరో మరి తెలీదు. ఆ టైంలో 2500 BCలో ఇటువంటి ఆర్ట్ అనేది చూడండి. ఆ టైంలో ఇదంతా కూడా మనకు ఈ ముగ్గులు మీకు గుర్తే ఉంటాయి అనుకుంటాను. ఈ ముగ్గులన్నీ కూడా ఆ టైంలోనే ఉన్నాయి అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఎవరో మరి దేవత బొమ్మనో ఏమో తెలియదు, వాళ్ళు పూజించే దేవత బొమ్మ లాగా ఉంది చూస్తుంటే. అండ్ తర్వాత వచ్చేసి ఇదంతా కూడా ఇక్కడ ఇది శ్రీచక్రం లాగా ఉంది. అండ్ అది మనిషి బొమ్మ లాగా ఉంది. ఇదైతే ఏదో మరి సర్కిల్ మన చేతబడి లాగా ఉంది. సో మొత్తానికైతే ఇది చూడండి, ఇదైతే మాత్రం అసలు ఇప్పుడైతే రెయిన్బో అంటున్నారు, కానీ అప్పట్లోనే ఈ కలర్ స్ట్రక్చర్ ఇదంతా కూడా క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు యాక్చువల్గా. కానీ ఆ టైంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినవి అయితే ఏం కాదు. ఈ అటక ఇదంతా కామను. సో ఈ ఆర్టిస్ట్ ఇక్కడ చూస్తే ఇది కూడా చూడండి, మొత్తము మీకు ఇదంతా కూడా అవి ఏవో ట్రీస్ లాగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవి ట్రీస్, తర్వాత అదంతా ముగ్గులు అది అలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇది చూడండి, ఇది చూస్తే నాకెందుకో ఇదంతా దేవుని రూమ్ లాగా అనిపిస్తుంది వీళ్ళకు. అంటే వీళ్ళు మొత్తము పూజించే దేవుణ్ణి ఏదో ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది ఈ స్ట్రక్చర్ అంతా చూస్తే. అండ్ ఆబ్వియస్లీ పైన అంతా మళ్ళీ ఏదో ముగ్గేసినారు అనుకుంటా. బాగుంది యాక్చువల్గా, నచ్చింది. ఇంతకంటే పెద్ద హౌస్ ఏం అవసరం లేదు. మనం ఏందో విల్లాలని పరిగెత్తన్నాం, కానీ ఇదైతే చల్లగా సమ్మగా ఉంది. పడుకోవడానికి మంచిగా లగ్జరీ కాట్ ఉంది. వండుకోవడానికి వీళ్ళ కిచెన్ ఎక్కడుంది అనేది తెలియట్లేదు. అంటే వీళ్ళు మరి ఏం తినేవాళ్ళు ఆ టైంలో, ఏం దొరుకుతుందని చంపేసి డైరెక్ట్ తినేసి పొయ్యి లాగే వాళ్ళు ఏమో తెలీదు. మొత్తానికి అయితే మాత్రం అదిరిపోయింది. ఇల్లు మాత్రం బాగా నచ్చింది. లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇట్లా ఎంటర్ అయిన వెంటనే అదో రకమైన ఫీల్ వస్తుందన్నమాట. ఎంత హ్యాపీగా ఉందంటే ఇలాంటి హౌస్ ఉండాలా రియల్గా అనిపిస్తుంది అనమాట. మనం ఏదో లగ్జరీ విల్లాస్ అవి ఇవి అనుకుంటున్నాం, కానీ ఈ హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక రకమైన ప్రశాంతమైన ఫీల్ అయితే మాత్రం వస్తుంది. ఈ బస్సు కనపడుతుంది కదా, యాక్చువల్గా అయితే ఈ బస్సులో వెళ్ళొచ్చు అనమాట. మనము ఈ రోడ్ ఎమ్మడి వెళ్తే షార్టెస్ట్ రూట్ అని చెప్పింది ఆమె. సో ఇక్కడి నుంచి అయితే మనకు 2 kilometers వాక్ ఉంది. అప్రాక్సిమేట్లీ 30 minutes అనమాట. మనము ఈ రూట్లో వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్తే మనకు కంప్లీట్గా ఆ మూల కనపడుతుంది కదా, అక్కడి వరకు అనమాట. సో అక్కడి వరకు వెళ్తే మొత్తము 2 kilometers వాక్ చేస్తే మనము స్టోన్ హెంజ్ దగ్గరికి వెళ్తాము. సో ఆ టైంలో వాళ్ళు ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఈ నుంచి మరి ఆ స్టోన్స్ని ఎలా మూవ్ చేసినారనేది తెలియదు. దగ్గర మనకైతే మాత్రం 30 minutes పడుతుంది ఇక్కడ నుంచి వాకు. లేదు అంటే బస్సులో వెళ్ళొచ్చు. బస్సు అయితే కొంచెం నియర్ బై ప్లేస్ కూడా తీసుకెళ్తుందట. బట్ మేమైతే బై వాకే వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాము అక్కడికి వెళ్ళి ఏముంది అనేది చూద్దాం ఫస్ట్. ఇందాక బస్సు అని చెప్పా కదా, ఆ బస్సు వచ్చేసి ఇదనమాట. సో ఈ బస్సు వచ్చేసి మనల్ని చాలా నియర్ బైకి దగ్గరికి తీసుకెళ్తుంది అంట. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే ఈ 30 minutes వాక్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలనుకుంటే సరిపోతుంది. కాకపోతే మేము రియల్గా ఈ ఫీల్డ్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం కాబట్టి
సో నడవడానికి ట్రై చేస్తున్నాము. యాక్చువల్గా ఈ మధ్య నడవడం అలవాటు తప్పింది, అయినా సరే ట్రై చేద్దాము. అట్లీస్ట్ మనకేంటంటే మంచి వాకింగ్ అన్న అయినట్టు అవుతుంది. ఇక్కడ 2 రకాలుగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ బస్సు వస్తుంది కదా, ఆ బస్సు రూట్ అమ్మడి ఈ వైట్ లైన్ పట్టుకొని పోతే వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. ఈ వైట్ లైన్ ఉంది కదా, ఈ వైట్ లైన్ అంటే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇది స్టోన్ హెంజ్ ల్యాండ్స్కేప్ నుంచి మనకు షార్ట్ కట్. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, అలా వెళ్ళిపోవడమే అనమాట. సో మేమైతే ఈ షార్ట్ కట్లో వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే బస్ రూట్లో వెళ్ళడం చాలా టైం కన్జ్యూమింగ్ మనకు. ఈ షార్ట్ కట్లోనే వెళ్ళేసి అక్కడ మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతామంటే స్టోన్ హెంజ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. 2500 BC నుంచి కన్స్ట్రక్ట్ అయినవి ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతాము. సో ఇది చూడండి, మొత్తం ల్యాండ్స్కేపు. మనుషులందరూ నడిచి ఇదంతా మీకు కరెక్ట్గా నడిచిన ఏరియా మాత్రమే గ్రే అయిపోయింది. చూడండి, చుట్టూ గ్రీన్ ఉంది, ఆ నడిచిన ఏరియా మాత్రమే గ్రే కనపడుతుంది అనుకుంటున్నా మీకు. అదిరిపోయింది. కాకపోతే ప్లేస్ మాత్రం విపరీతమైన చల్ల గాలి వస్తుంది. బేసికల్గా ఏంటంటే ఈరోజు 13 degrees ఉంది అండ్ సన్నీకి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఫీల్ లైక్ అనేది ఒక టెంపరేచర్ ఉంటుంది, అది బాగా గాలి ఈదరగాలి వచ్చినప్పుడు అది చాలా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు 8 degrees 9 degrees ఫీల్ ఉంటుంది. మొత్తానికి అయితే చలి అయితే చంపుతుంది. నాకైతే అంటే మరీ ఎక్కువ చలి అయితే పెట్టట్లేదు, కానీ ఈ ఈదరగాలికి ఆ ఫీల్ అనేది అలా అనిపిస్తుంది అనమాట. చూడండి, అక్కడి వరకు పోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ గోల్డీ స్మైలీ అయితే వెళ్ళిపోయినారు అక్కడికి, ఎందుకంటే వాళ్ళు ఫుల్ ఫాస్ట్ ఉంటారు కదా. మేము ఇక్కడ ఇవన్నీ కవర్ చేసుకొని నిదానంగా వచ్చేలోపు ఈ టైం అయిందనమాట. సో వెళ్తూ ఉన్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తారు. ఇక్కడైతే అసలు నర్ర మానవుడు లేడు, మొత్తం ఖాళీ ప్లేసు. ఈ ఖాళీ ప్లేస్లో మొత్తం రాళ్ళు తెచ్చేసి 3600 BC to 3400 BC, ఆల్మోస్ట్ 5000 years బ్యాక్ ఇక్కడ పెట్టేసి 2025లో బిజినెస్ చేస్తాను దాని మీద. అద్భుతం అసలు. చూడండి అసలు ఎంత హ్యూజ్ ల్యాండ్, మ్యాసివ్ ల్యాండ్. అసలు ఒక్క ఇల్లు లేదు, ఒక్క చెట్టు లేదు. చెట్లు ఉన్నాయి అండ్ ఇది మొత్తము గార్డెన్ పార్క్, వైల్డ్ పార్క్ అన్నమాట. అదిరిపోయింది. ఆ టైంలో మరి ఆ రాళ్ళని ఎట్లా మోసినారో వాళ్ళకే తెలియాలా, ఆడ ఇల్లు కట్టుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మొత్తం బ్లూ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేల్స్ నుంచి తెప్పించినారంట. ఇవి మామూలుగా ఈ శాండ్ స్టోన్స్ అన్నీ కూడా యూకేలో దొరికిపోయినాయి, కానీ ఆ బ్లూ స్టోన్స్ మాత్రము వేల్స్ నుంచి తెప్పించినారు. అమ్మాయ కళ్ళకు కనపడుతుంది. నాకు తెలిసినంత వరకు అది కెమెరా క్యాప్చర్ కాదు, కొంచెం ముందుకు పోయిన తర్వాత చూపిస్తాను మీకు. మొత్తానికి అయితే 30 minutes వాక్ చేసిన తర్వాత ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ 2 గేట్లు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఈ గేట్ నుంచి టికెట్ తీసుకున్న వాళ్ళు ఈ గేట్ నుంచి పోవచ్చు, అండ్ టికెట్స్ లేని వాళ్ళందరూ కూడా ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఇంకో గేట్ ఉంది. సో ఇదంతా కూడా ఫ్రీ ఎంట్రీకి మనకు. ఇక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకున్న వాళ్ళు. సో ఈ కార్స్ ఏంటి అనేది ఇప్పుడు కనుక్కొని చెప్తాను మీకు ఏంది అనేది. ఆ కార్లు చూసినాం కదా, అవి వచ్చేసి సెక్యూరిటీ కార్లు అంట. నేను ఏదో స్పెషల్ యాక్సెస్ కార్లు ఏమో అనుకున్నాను ఫస్ట్లో ఆమె చెప్పిన దాని ప్రకారము, కానీ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అది సెక్యూరిటీ కార్స్. సో సెక్యూరిటీకి ఆబ్వియస్లీ ఆ మాత్రం యాక్సెస్ ఉండాలా, ఎందుకంటే వాళ్ళు 30 minutes నడుచుకుంటూ వెనక్కి ముందరికి పోలేరు కదా ఏదైనా ఇన్సిడెంట్ అయితే. దట్ ఈస్ క్వైట్ యాక్సెప్టబుల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి రూట్ అయితే 2 ప్యారలల్గానే ఉన్నాయి ఇప్పటి వరకు. నాకు తెలిసినంత వరకు కొంచెం డిఫరెన్స్ ఏమన్నా వస్తుందేమో. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఈ 30 నిమిషాలు సేవ్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఆ బస్సులో రావడం వలన ఈ శ్రమ అంతా ఉండదు అనమాట అట్లా. కానీ వాకింగ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రము ప్రశాంతంగా వాక్ చేసుకుంటూ రావచ్చు. నైస్ బ్రీజ్ అయితే ఉంది. నైస్ అంటే నైస్ ఏం కాదు, చల్లగా చంపుతుంది, ముక్కులోంచి కారిపోతుంది యాక్చువల్గా. కాకపోతే చల్లగా ఉంది, పెద్ద శ్రమ పడినట్లు ఏం అనిపించట్లేదు. అది 30 నిమిషాలు నడుచుకుంటూ వచ్చిన తర్వాత మన ఎదురుగా ఉంది స్టోన్ హెంజ్. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు అది ఇది స్టోన్ హెంజ్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఇదనమాట. సో ఈ పెద్ద టాలెస్ట్ స్టోన్స్ను ఇక్కడే తెచ్చి ఎట్లా పెట్టినారు అనేదే క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇప్పుడు మన యునెస్కోకు పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఈ స్టోన్ హెంజ్ను ఇక్కడికి తెచ్చి ఎలా పెట్టినారు ఆ టైంలో. ఇప్పుడున్న టెక్నాలజీకి ఇలాంటి స్టోన్స్ని పెట్టడం పెద్ద విషయం ఏం కాదు,
కానీ అప్పుడున్న టెక్నాలజీ ప్రకారము వాళ్ళు 2500 BC 3600 BC ఆ టైంలో ఈ స్టోన్ హెంజ్ అనేది ఎలా పాసిబుల్ అయింది అనేది ఇప్పటికి కూడా ఇంకా యునెస్కోకు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోయింది అనమాట. చూడండి ఆ వెనకాల కనబడుతుంది కదా అదే. సో మనకేంటి అంటే ఇది మన రూటు, ఇక్కడ నుంచి కనబడుతుంది కదా ఇదంతా మన రూటు, అండ్ ఈ పక్కన ఉన్నది టికెట్ తీసుకుంటే ఇది వాళ్ళు అలో చేసే రూట్ అనమాట. మెయిన్ నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించట్లేదు. సో దీనివల్ల ఏంటంటే కొంచెము ముందరికి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను అంతే. సో ఈ జస్ట్ వాక్ చేసి మనము దగ్గర నియర్ బై సెక్యూరిటీ ఉంది కదా ఆ సెక్యూరిటీ వరకు వెళ్ళొచ్చు అనమాట. సో లేదు అంటే మనము ఈ కంప్లీట్గా ఈ మధ్యన ఇది ఉంది కదా ఇది బ్యారియరు బేసికలీ. సో దీనికి అవతల యువతల నడుస్తాం అంతే. సో ఇక్కడ నుంచి కొంచెం అవతలకి వెళ్ళడానికి ఆప్షన్ ఉంది మనకు ఇక్కడ. చూడండి జూమింగ్ చేస్తున్నాను, అక్కడి వరకు వెళ్ళొచ్చు. అక్కడి వరకు కూడా వెళ్ళలేము మనం బేసికల్గా. కొంచెం అట్లా పైకి అనేసి జూమింగ్ చేస్తాను మీకు చూడండి. ఇది స్టోన్ హెంజ్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ఇలా కడదాము. ఇప్పుడు చూడండి జూమింగ్ చేస్తాను అది. సో ఇప్పుడు వాళ్ళు నడుస్తున్నారు కదా ఆ ప్లేస్కి అయితే మాత్రం యాక్సెస్ ఉండదు ఇప్పుడు మనకున్న టికెట్కు. ఐ మీన్ మనము టికెట్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళు అయితే మాత్రం అక్కడి వరకు వెళ్ళొచ్చు అనమాట. సో దానివలన మనకు అంటే అక్కడికి వెళ్ళి కూడా మనం టచ్ చేసేది ఏమి ఉండదు. అక్కడ మీకు ఆల్రెడీ కనబడుతుంది కదా అక్కడ కూడా మళ్ళీ ఒకటి మా బ్యారియర్ టైప్ వేసాడు. సో ఆ బ్యారియర్ నుంచి ముందరికైతే వెళ్ళడానికి ఉండదు, ఆ స్టోన్స్ని టచ్ చేయడానికి కూడా ఉండదు. అవి మ్యాసివ్ స్టోన్స్ అనమాట. ఇంత శ్రమపడి మనం ఎక్కడికైతే వద్దాం అనుకున్నామో అక్కడికి వచ్చేసినాము. మన ఇంటి దగ్గర నుంచి రగ్బీ నుంచి దగ్గర 3 hours జర్నీ. ఆ 3 hours లో 30 minutes బ్రేక్స్, దాని తర్వాత ఒక 30 minutes వాక్, అన్నీ కంప్లీట్ చేసుకొని మనమైతే ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఆ ప్లేసే స్టోన్ హెంజ్. సో స్టోన్ హెంజ్ హిస్టరీ అయితే మీకు చెప్పినా కదా 5000 సంవత్సరాల క్రితము ఈ స్టోన్స్ తెచ్చి ఇక్కడ పెట్టినారు. ఎందుకు పెట్టినారు అనేది ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ యునెస్కో, UK గవర్నమెంట్. సో ఎవరికి తెలియదు. కాకపోతే ఈ స్టోన్స్ని ఇక్కడికి ఎలా తేగలిగినారు, ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ను 5000 years బ్యాక్ అంటే 2600 BCలో ఏ టెక్నాలజీని వాడి ఇంత పెద్ద స్టోన్స్ తెచ్చి ఇక్కడ పెట్టినారు అనేది ఎవరికి తెలియదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 రకాల స్టోన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇసుక స్టోను, ఇసుకలతో ఫామ్ అయిన స్టోన్ అనమాట, నీకు ఇందాక చూపించా కదా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లూ స్టోను. సో బ్లూ స్టోన్ వచ్చేసి ఇక్కడ ఫామ్ అయింది కాదు, ఇది మనకు వేల్స్ నుంచి తెచ్చింది అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అంటే వేల్స్ నుంచి ఇక్కడి వరకు ట్రాన్స్పోర్టేషన్ ఎలా పాసిబుల్ అయ్యింది అండ్ అది తెచ్చి ఇక్కడ ఎలా పెట్టగలిగినారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఇందాక చూసాం కదా మనము ఆ స్టోను, పెద్ద స్టోను 100 మంది కలిసి లాగితే తప్ప అది జరగట్లేదు అనమాట. మన బల్లాల దేవ విగ్రహం ఉంటుంది కదా 100 feet విగ్రహము, దానికన్నా పెద్దగా ఉంది ఆ స్టోన్ అది. సో ఇంత పెద్ద స్టోన్స్ను తెచ్చి ఒకదాని మీద ఒకటి ఎలా పెట్టగలిగినారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్కు. నాకు తెలిసి ఇలాంటివి ఉండొచ్చేమో ఇంకా ఎక్కడైనా కూడా. ఎస్పెషల్లీ ఇండియన్స్కి ఇదేం పెద్ద వండర్ అనిపించదు, ఎందుకంటే మనల్ని చూస్తే ఆ పెద్ద పెద్ద టెంపుల్స్ ఎట్లా కట్టినారు అనే దాంతో కంపేర్ చేస్తే ఈ 4-5 స్టోన్లు తెచ్చి నిలబెట్టడం పెద్ద విషయం కాదనుకుంటాం మనము. అంటే BC కాలంలో కట్టలేదు, బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మన వాళ్ళు కూడా పెద్ద టెక్నాలజీ లేనప్పుడే చాలా పెద్ద టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దాంతో కంపేర్ చేస్తే ఇవి చిన్నవే అనిపిస్తాయి. కాకపోతే ఇది యునెస్కోలో దీనికి ప్లేస్ దక్కడం అనేది దీనికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది అనమాట. ఆబ్వియస్లీ ఇది UK కాబట్టి యునెస్కోలో ప్లేస్ దక్కడం అనేది పెద్ద విషయం కూడా కాదు వాళ్ళకు, ఈజీగా దే కెన్ గెట్ ఇట్ ఇన్. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ బ్లూ స్టోన్ను వేల్స్ నుంచి ఇక్కడి వరకు తీసుకురావడం అనేది కూడా క్వశ్చన్ మార్కు. అంటే ఏం వాడినారు, ఏ టెక్నాలజీ అనేది ఇంతవరకు రివీల్ చేయలేదు, దొరకలేదు కూడా వాళ్ళకి ఎటువంటి ఆధారాలు. ఈ స్టోన్స్ చూడడం కోసం అని చెప్పేసి మనము 3 hours జర్నీ చేసి 30 minutes వాక్ చేసి ఇక్కడికి వచ్చినాము. కానీ ఫీల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎందుకో తెలియదు, చూసినట్టునే ఒక ప్లెజెంట్ ఫీల్ అయితే మాత్రం ఉంది ఈ స్టోన్స్ చూస్తుంటే. అది ఎందుకు అనేది మాత్రం నేను చెప్పలేను, కానీ క్లియర్గా అయితే మాత్రము బ్లూ స్టోన్స్, శాండ్ స్టోన్స్ అయితే మాత్రం సెగ్రిగేట్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. సో అది మాత్రం బాగా నచ్చింది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే ఇక్కడికి వచ్చినామో అండ్ ఇంకోటి ఏదైనా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినాము, ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. సో కాబట్టి ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బాగానే ఉంది. ఇప్పుడైతే మీకు 3600 BC నుంచి 3300 BC వరకు తెచ్చి పెట్టిన ఒక స్టోన్ చూపించబోతున్నాను. అది నన్ అదర్ దాన్ స్టోన్ హెంజ్ కర్సస్. స్టోన్ హెంజ్ కర్సస్ నా ముందరనే ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఇది
అసలు చూస్తేనే ఓ రకమైన ఫీల్, ఏం ఫీల్ ఉంది మావా అన్నట్టుంది అసలు చూస్తుంటే. అసలు దీన్ని ఎలా తెచ్చి ఇక్కడ పెట్టినారు అనేది అర్థం కావట్లేదు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ కర్సర్స్ని చూస్తే మీకు క్లియర్గా ఆ మార్క్స్ కానీ లేకపోతే ఆ రస్టినెస్ కానీ ఆ పైన ఉన్నటువంటి స్ట్రక్చరల్ థింగ్ కానీ అసలు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నాకైతే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది. మొత్తానికైతే ఆ కాలంలో ఈ కైండ్ ఆఫ్ స్టోన్ను తెచ్చి ఈ గ్రీనరీ ఫీల్డ్లో పెట్టడం అనేది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. బాగా నచ్చింది. మీకు ఒకవేళ ఈ స్టోన్ గురించి ఏమైనా తెలుసున్నా లేకపోతే ఈ స్టోన్ ఇక్కడికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారనేది ఏమైనా ఐడియా ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడైతే మీకు బ్యూటిఫుల్ సన్సెట్ చూపిస్తాను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సన్సెట్. నేనైతే ఇంతవరకు ఇలాంటి సన్సెట్ అయితే చూడలేదు. అసలు చూడండి, మొత్తం రెడ్ అదిరిపోయింది అసలు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది మాత్రము. ఇది ఓన్లీ ఇక్కడే పాసిబుల్ ఏమో అనుకుంటున్నాను. చూడండి అసలు మొత్తం బ్లాక్ క్లౌడ్స్ అండ్ క్లియర్ సన్సెట్. మీకు జూమింగ్ చేసి చూపిస్తా చూడండి. వావ్ వావ్ వావ్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్ అసలు. చూడండి, వా అదిరిపోయింది అసలు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే తెగ నచ్చేసింది. ఈ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి మేము కొంచెం లేట్గా కూడా స్టార్ట్ అయినాము. యాక్చువల్గా చెప్పాలి అంటే మేము కొంచెం తొందరనే రావాల్సిందే, కానీ ఈ సన్సెట్ను చూద్దాము అని చెప్పేసి ఇక్కడికి లేట్గా వచ్చినాం అనమాట. సో ఈ గ్రీనరీ ఫీల్డ్స్లో మనకు ఈ సన్సెట్ అనేది అవుట్ స్టాండింగ్, అదిరిపోయింది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రము రియల్గా అమేజింగ్ అని చెప్పొచ్చు. నాకైతే మాత్రం బాగా నచ్చింది, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ద మేజర్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ రోడ్ అంటే వెళ్తున్నాము. వచ్చేటప్పుడు గార్డెన్ అంటే వచ్చాం కదా, పార్క్ అంటే వచ్చాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి ఈ రోడ్ అంటే వెళ్తున్నాం అన్నమాట నడుచుకుంటూ. సో ఇది వచ్చేసి 30 minutes వాక్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి. సో ఈ 30 minutes వాక్ తర్వాత మనము మన ప్లేస్కి వెళ్తాము. అక్కడ కార్ పార్క్ నుంచి కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో మొత్తానికైతే ఈ 3600 to 3200 BC కాలం నాటి స్టోన్స్ను చూడడము, ఇదంతా కూడా టచ్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడము, ఆ టైంలో వాళ్ళ కల్చర్ని తెలుసుకోవడము, ఇదంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది. మీకు కూడా నాకు తెలిసినంత వరకు ఇదంతా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ స్టోన్ హెంజ్ అనేది ఫస్ట్ విన్నప్పుడు ఏముంటుందిలే, పోయిన తర్వాత ఒక స్టోన్స్ చూడడమే కదా అనుకున్నాను. కానీ ఆ స్టోన్స్ చూసినప్పుడు మనకు ఆ ఫీలే డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. అంటే అంత ఓల్డ్ స్టోన్స్ను అంత క్లోజ్గా చూసి దాన్ని టచ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. దాంట్లో కూడా 2 రకాల స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ శాండ్స్ కొన్ని స్టోన్స్ ఒకటి అండ్ తర్వాత వచ్చేసి బ్లూ స్టోన్స్ ఒకటి. సో ఈ స్టోన్స్ కూడా ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే కూడా మీకు టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ అనేది నేను కెమెరాలో క్యాప్చర్ చేయలేను అనమాట. అది చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే మీరేం బస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, లోపలికి ఎంట్రీ టికెట్ కూడా అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ జస్ట్ లైక్ మనకు ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే ఒక 100 meters వరకు డిఫరెన్స్ వస్తుంది అంతే. ఒక 100 meters లోపలికి వెళ్ళొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ 30 నిమిషాలు నడవాల్సిన పని ఉండదు. కానీ ఇది నడుచుకుంటూ వస్తేనే అక్కడి నుంచి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఎందుకంటే అక్కడి నుంచి జస్ట్ బస్సులో వచ్చేసి ఏదో చూసేసి వెళ్ళిపోయినాము అన్నట్లు కాకుండా, సో హ్యాపీగా మీకు ఏంటంటే ఆ కంప్లీట్ వెదర్ని కానీ ఈ లొకాలిటీని కానీ మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే టికెట్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చేయండి. అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ ప్లేస్కి వచ్చేసి మీరు మొత్తం ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళండి. నాకైతే నచ్చింది. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నాము బ్యాక్. బాగా ఆయాసంగా కూడా ఉంది, నడవక చాలా రోజులు అయింది కదా. అండ్ ఈ సన్సెట్ను కూడా మేము ఎంజాయ్ చేసినాను అనుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు ఎగ్జిబిషన్లోకి వచ్చినాము. చూసినారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇది హై రిజల్యూషన్లో తీసినది అనమాట. అంటే మనకు స్నో టైం ఉన్నప్పుడు ఇట్లుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి సన్సెట్ కూడా క్లియర్గా కనపడుతుంది. సో ఈ స్టోన్స్ అని పెట్టడానికి ఏం రీజన్ ఉందనేది మనకు తెలియదు. పెద్ద స్క్రీన్స్ అయితే పెట్టినారు హై రిజల్యూషన్లో, మీకు ఈ స్టోన్స్ అని చూపిద్దామని చెప్పేసి వచ్చినాను. చూడండి ఇదంతా కూడా ఎంత ఎక్సలెంట్గా ఉంది. అంటే వేరియస్ వెదర్ కండిషన్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ లైటింగ్ అదంతా పెట్టేసి క్లియర్గా పెట్టినారు. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. సో లోపలికి వెళ్తే ఇక్కడ మొత్తం మామూలుగా దాని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. అండ్ ఇక్కడ సైడ్ ఇటు సైడ్ వచ్చినాము అంటే కంప్లీట్గా మీకు
సో ఇది చూడండి 4000 BC నుంచి, అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 6000 BC. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, స్టోన్ హెంజ్ ల్యాండ్స్కేప్ తీసుకుంటే 6000 BC నుంచి స్టార్ట్ అయ్యి 5500, 5000, 4500 వరకు నథింగ్. సో 4000 BCలో మనకు ఫస్ట్ డొమెస్టిక్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ ఫిగర్ అవుట్ చేసినారు. అండ్ దాని తర్వాత వచ్చేసి వింటన్ బాన్ స్టోక్ లాంగ్ బ్యారో అంట. అంటే ఇది బేసికల్గా మనం అక్కడ చూసాం కదా, మనకు కంప్లీట్గా ఒక గ్రీనరీ ఫీల్డ్లో స్ట్రక్చర్ లాగా కనపడింది అదనమాట. సో ఇదంతా కూడా ఎర్లీ నియోలిథిక్ బిఫోర్ స్టోన్ ఏజ్ అనమాట, స్టోన్ హెంజ్. అండ్ ఇక్కడ వచ్చేసి రాబిన్ హుడ్స్ బాల్ కాజ్ వెయిడ్ ఎన్క్లోజర్, ఇది కూడా మనం చూసినాము. మొత్తం అక్కడ అంతా కూడా లాడ్ ఆఫ్ గ్రే ఏరియా, గ్రే ఫీల్డ్ ఉంది కదా అదనమాట. సో ఇది మీకు చూపించాను నేను ఆల్రెడీ, స్టోన్ హెంజ్ కర్సర్స్. ఇది అక్కడ మనకు ఒక స్టోన్ ఉండే కదా, ఆ స్టోన్ మీకు చూపించాను. అక్కడ మనకు చైనా వాళ్ళు కూడా అడ్డం వచ్చినారు, మీకు ఐడియా ఉండొచ్చు. ఇక్కడ నుంచి చూడండి, అంటే 4000 BC నుంచి 3500 BC, అంటే ఈ 500 ఇయర్స్లో ఇంత మార్పు జరిగిందనమాట. సో ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే 3000 BCలో మన యాక్చువల్గా ఎర్త్ వర్క్ అనేది స్టార్ట్ అయింది, స్టోన్ హెంజ్ ఎర్త్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత లేట్, ఇది ఇప్పుడు చూసారా, ఇది వచ్చేసి ఎర్లీ నియోలిథిక్, ఇది వచ్చేసి లేట్ నియోలిథిక్. లేట్ నియోలిథిక్లో వచ్చేసి ఎర్లియస్ట్ గ్రూవ్డ్ వేర్ పాటరీ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ పాటరీ అనేది చూస్తే మీకు ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ స్టోన్తో తయారు చేసింది. ఈ స్టోన్లో మీరు ఇక్కడ చూస్తే ఇది బ్లూ అండ్ ఇది వచ్చేసి శాండ్ అనమాట. ఇది మనకు తెప్పించింది వచ్చేసి ఈ పర్టికులర్ బ్లూది మనకు తెప్పించింది వేల్స్ నుంచి తెప్పించారు. ఇది వచ్చేసి మనకు లోకల్లో దొరికిందనమాట. అండ్ తర్వాత ఇదంతా మీరు చూసిందే క్లియర్గా, ఇది స్టోన్ హెంజ్, ఇది మెయిన్ స్పాట్ మనం వెళ్ళింది. అండ్ ఇది వచ్చేసి వుడ్ హెంజ్. అండ్ ఈ హట్ మీకు చూపించే కదా లోపల, మనకు 2500 BCలో ఇలా ఉండేవి హట్స్ అని చెప్పేసి. ఇప్పుడు మన ఊర్లలో కూడా ఈ సున్నపురాయి పైన ఇదంతా కూడా ఇంకా ఉన్నాయి, ఇలాంటి ఇల్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు దాన్ని ఒక పెద్ద గ్రేట్నెస్ లాగా ప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత ఇదంతా మామూలుగా అప్పట్లో వాళ్ళు వాడిన యుటెన్సిల్స్ ఇవి మనకు దాంట్లో లేవు, యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు ప్రిజర్వ్ చేసి ఉంటారు. ఇది స్టోన్ హెంజ్ ఎవెన్యూ. ఇప్పుడు ఇదంతా కూడా మనం వాక్ చేసిన ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళేసి ఇక్కడ మనం ఫోటో తీసుకున్నాం అనమాట. సో అండ్ తర్వాత వచ్చేసి ఈ బ్లూ స్టోన్స్ చెప్పా కదా, ఇది చూడండి, బ్లూ స్టోన్స్ రీఅరేంజ్ దట్ స్టోన్ హెంజ్. ఈ పెద్ద పెద్ద స్టోన్స్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చినారు అనేది ఇప్పటికి కూడా అర్థం కాని విషయం అనమాట ఎవరికే కానీ, యునెస్కో వాళ్ళతో సహా. 1500 BC అండ్ దెన్ 1000 BC, 500 BC అండ్ ఇక్కడ మనకు క్రీస్ట్ 100 AD, 1000 AD, 1500 AD, 2000 AD. ఇప్పుడు 2000 ADలో ఇలా ఉందన్నమాట. ఎక్సలెంట్. అండ్ అక్కడంతా కూడా మీకు ఒకసారి చూపించేస్తుంది. Thank you so much. So we are in the last minute. No, we're closed now. So Yeah, you have to be, thank you so much. have to be all done. Okay, come, let's go. లైట్స్ కూడా క్లోజ్ చేసినారు, చూసినారు కదా. ఇది స్పెషల్ ఎఫెక్ట్ అంటే సుగురుతో ఇట్లా ఉంటుంది చూడండి. ఓహో, లైట్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. అండ్ వీ షుడ్ సే థ్యాంక్స్ టు హిమ్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ టైం అంటే టైమే, ఈవెన్ ముళ్ళు అటు ఇటు 1 year. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అయితే మాత్రం ఇంకా చాలా ట్రిప్స్ చేయబోతున్నాము. మొత్తానికైతే ఇంకొక 15 కంట్రీస్ ప్లాన్ కూడా ఉంది మనకు. చెప్పే కదా, ఈ ఇయర్కి అయితే మాత్రం 50 కంట్రీస్ ప్లాన్ ఉంది, 50. దాంట్లో 15 యూరోపియన్ కంట్రీస్ అయితే మాత్రం తొందరలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ ట్రిప్ అయితే మాత్రం అమేజింగ్, ఎక్సలెంట్, నాకైతే భలే నచ్చింది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు, దానివల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు అనమాట. సో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. కాకపోతే అట్లీస్ట్ నాకు ఐడియా వస్తుంది మీకు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని. లైక్ ఆర్ డిస్లైక్ చేస్తే, ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మా ఫ్యూచర్ వీడియోస్ కూడా వస్తాయి.